ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో, ఈ యొక్క పాండమిక్ సమయంలో అందరూ అనేక పనులు చేస్తూ ఉన్నారు. అనేక పనుల ద్వారా తమను తాము ఎంగేజ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలు మరి దేవుని గురించి మరింతగా తెలుసుకోవటానికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని గురించి తెలుసుకోవటానికి, అదేవిధంగా దేవుని యొక్క విధానాలను ఎరగడానికి ఇది ఒక చక్కటి అవకాశం అని మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా దేవుని యొక్క విధానాల గురించి ధ్యానం చేయవచ్చు. అయితే ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన బేసిక్ విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. చాలామందికి ఒకవేళ దీని గురించి తెలిసినట్లయితే సంతోషం, ఒకవేళ తెలియనట్లయితే, ఎందుకంటే అనేక మంది సహోదరులు ఈ విషయంలో అడగటం జరిగింది. సో అందుని బట్టి మరి ఒక తలంపు కలిగింది. మరి పునాదులు కూడా కొన్నిసార్లు మనం తిరిగి సందర్శించటం మంచిదే అని, మనకి కొన్ని తెలిసిన విషయాలైనా కానీ ధ్యానం చేసుకోవడం మంచిదే అని మరి ఈరోజు మనం గమనిద్దాం. తిరిగి జన్మించటం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో తిరిగి జన్మించటం గురించి రాయబడింది. అలాగే అనేక మంది క్రైస్తవులుగా ఉన్నవారు చాలా సాధారణంగా వినేటటువంటి విషయం ఏంటంటే, మీరు తిరిగి జన్మించారా అని అడుగుతారు. లేదంటే బార్న్ అగైన్ అంటారు. మీరు బార్న్ అగైన్ బిలీవరా అని అడుగుతారు. అసలు ఈ బార్న్ అగైన్ అంటే ఏంటి? దీని ఏం జరుగుతుంది? బార్న్ అగైన్ అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి? చాలాసార్లు మరి క్రైస్తవుడిగా ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించినప్పుడు తను తిరిగి జన్మించారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దీన్ని ఇంకొద్దిగా లోతుగా మనం పరిశోధిద్దాం, ఇంకొద్దిగా లోతుగా పరిశీలించాలని నాకు ఒక తలంపు కలిగింది. దాన్ని బట్టి మనం తిరిగి జన్మించడం అంటే ఏంటి, మనలో జన్మించినటువంటి అంశం ఏంటి, మనం ఏ విధంగా తిరిగి జన్మించిన వారమయ్యాం, ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మరి మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము చదువుకుందాం, ధ్యానం చేద్దాం. అయితే మనిషిని దేవుడు ఏ విధంగా సృష్టించారు అనేది మనకు తెలియవలసిన అవసరం ఉంది. మనకందరికి తెలుసు, దేవుడు మరి తన చేతితో నేల మట్టితో ఒక నరుణ్ణి సృజించి తనకి ప్రాణవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటుంది? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడగు తండ్రి, అయ్యా, మరి మీ వాక్యంను ధ్యానం చేస్తుండగా మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మా బోధకులయండి. మాకు ఆయన అన్నింటినీ విశదంగా మాకు వివరించమని, మాకు బోధించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీ సమయం అంతటిని మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మనకి రాయబడింది ఏంటంటే, దేవుడు మొట్టమొదటిగా నేల మట్టితో నరుడిని సృజించినప్పుడు తన నాసిక రంధ్రాల్లో ప్రాణవాయువుని లేదా తన ఆత్మను ఊదగా నరుడు జీవ ఆత్మాయను, అనగా జీవించుచున్న ఆత్మ. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే లివింగ్ బీయింగ్ అని చెప్పి రాయబడింది. అంటే తను యాక్చువల్గా దేవుడు మనవుని సృజించినటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, తను ఎల్లప్పుడూ కూడా సజీవుడిగా ఉండాలని సృజించాడు దేవుడు. తనకి మరణం లేదు. మొట్టమొదటిగా సృజించబడినటువంటి మానవునికి మరణం లేదు. అందుకే జీవించు ఆత్మ లేదంటే జీవ ఆత్మ అయ్యాడు. లివింగ్ బీయింగ్ గా ఉన్నాడు. అంటే కంటిన్యూస్ టెన్స్, తను ఎప్పుడూ జీవించి ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. అయితే మనిషి తను చేసినటువంటి పాపం బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిష్మెంట్ ని తన మీదకి తెచ్చుకున్నాడు. అదే మృత్యువు, అదే మరణం.
చాలా మంది అడుగుతూ ఉంటారు, అయ్యా మరి ఆదాము ఒక్కడు పాపం చేశాడు కదా, ఆ ఒక్కడే పాపం చేశాడు, మనందరం ఎందుకు చనిపోతున్నామంటే, మరి చూడండి ఆది కాండంలో మరి ఆదాము అవ్వ పాపం చేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరణం అందరికీ సంక్రమించిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దేవుడు ఆదామును ఈ యొక్క భూమిని ఏలటానికి సృష్టించారు. అదేవిధంగా ఎప్పుడైతే ఆదాము తను పాపము చేసి దేవుని యొక్క శాపాన్ని తన మీదకి కొని తెచ్చుకున్నాడో, మరి ఆ యొక్క మృత్యువు ఈ లోకమంతటి మీద కూడా రావడం జరిగింది. అందుకే ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా చనిపోతుంది. చివెన్ బ్యాక్టీరియా కూడా తను జన్మిస్తుంది, అలాగే మరణిస్తుంది. అంటే మరణము ప్రతి ఒక్క కణములోకి రావటం జరిగింది. ప్రతి ఒక్క పరమాణువులోకి, అణువులోకి ఈ మరణం ప్రవేశించింది. అయితే మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మరి దేవుణ్ణి అంగీకరించిన వారు, ఆయన బిడ్డలు తిరిగి జన్మించటం గురించి, బార్న్ అగైన్ గురించి మాట్లాడుతున్నారు. ఇది పునర్జన్మ కాదు, లేదంటే చాలాసార్లు అనుకుంటూ ఉంటాం పునర్జన్మ, అటువంటిది కాదు. కానీ మనం దాన్ని ధ్యానం చేసినప్పుడు ఇది ఒక వ్యక్తి ఏ విధంగా తిరిగి జన్మించగలుగుతున్నాడు కదండి, దాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఈ విషయాన్ని ధ్యానం చేసే ముందు మొట్టమొదటిగా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం. దేవుడు మానవుని ఎలా సృజించారు? దేవుడు మానవుని సృజించినట్లయితే తను మూడు భాగాలుగా తనను సృజించారు. 3 భాగాలంటే 3 కాంపోనెంట్స్ తోటి తనను సృజించారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి మనం చూస్తున్నటువంటి బాడీ, బాడీ రెండు, మనమందరం అంటా ఉంటాం మన మనస్సు లేదా మన యొక్క హృదయం, మన మనస్సు. 3 ఆత్మ కదండి. ఇప్పుడు చూద్దాం. ఇది బాడీ మన కళ్ళకి కనబడతా ఉంది, మనం తాకి చూడగలుగుతాము, మన దేహము అని అర్థం చేసుకుందాం. రెండవది సోల్ అనగా లేదా మన మైండ్. ఈ మైండ్ లో మన యొక్క చిత్తము, మన విల్ లేదా మన ఇష్టాలు, మన యొక్క ఆశయాలు, అంబిషన్స్, ఇవన్నీ కూడా మన ఇమోషన్స్, ఇవన్నీ కూడా మరి సోల్ లెవెల్లో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మూడవది స్పిరిట్, మరి ఆత్మ. దేవుడు పెట్టినటువంటి, దేవుడు ఎప్పుడైతే మనిషి యొక్క మట్టి బొమ్మలోకి తన ఆత్మను ఊదినప్పుడు అతడు జీవాత్మ అయ్యాడు. అలాగే తను కూడా ఒక ఆత్మను కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనిషిని దేవుడు తన యొక్క రూపంలో సృజించారు. దేవుడు ఆత్మ కనుక, అలాగే మనిషి కూడా ఆత్మ స్వరూపిగా సృష్టించబడ్డాడు. ఆత్మ ఒక శరీరము ధరించుకున్నటువంటి ఒక ఆత్మ స్వరూపిగా దేవుడు మనిషిని సృష్టించాడు. అందుకే దాన్ని స్పిరిట్ అంటున్నాం. ఇందాక చూసినట్లయితే మన సోల్లో మనకేమున్నాయండి? మనకి ఇమోషన్స్, విల్, ఇంకా అంబిషన్స్, ఇవన్నీ కూడా సోల్ లెవెల్లో ఉన్నాయి. అలాగే బాడీ మనకి కళ్ళ ముందు చూస్తున్నటువంటిది, విజిబుల్ గా ఉంటున్నటువంటిది బాడీ. అయితే గమనించండి, ఈ యొక్క బాడీ, సోల్, స్పిరిట్, ఈ 3 భాగాలు కలిపి, ఈ 3 కాంపోనెంట్స్ తోటి దేవుడు మనిషిని సృష్టించాడు. ఈ 3 కాంపోనెంట్స్ మనందరం కలిగి ఉన్నటువంటిది. మనకి మనస్సు ఉంది, మనకి దేహం ఉంది, మనకు ఆత్మ ఉన్నది. అందుకే ఈ 3 కాంపోనెంట్స్ కలిపి మనము ఒక లివింగ్ బీయింగ్ గా ఉన్నాం. అయితే ఎప్పుడైతే మా ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో, దేవుని యొక్క ఆత్మ, ఏదైతే దేవుని యొక్క ఆత్మ, ఈ యొక్క స్పిరిట్ లో దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉంటారు. మన స్పిరిట్ లో
దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉంటారు. ఆ దేవుని యొక్క ఆత్మ పాపము చేసినందువల్ల మనిషి నుండి విడచి వెళ్ళిపోవడం జరిగింది. ఏంటండి? దేవుని యొక్క ఆత్మ మన యొక్క ఇందాక చూసాం సోల్లో ఏ విధంగా మన యొక్క విల్, మన యొక్క మన కోరికలు, మన యొక్క అంబిషన్స్, మన లక్ష్యాలు ఇవన్నీ ఏ విధంగా మరి సోల్లో, మైండ్లో, హృదయంలో ఉంటాయో అలాగే మన ఆత్మ దేవునికి నివసించే ప్రదేశము, దేవుడు నివసించే స్థలము. మరి ఆ యొక్క స్పిరిట్ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో మొట్టమొదటగా, అప్పుడు దేవుని యొక్క ఆత్మ తన యొక్క స్పిరిట్ నుంచి విడిచి వెళ్ళిపోవడం జరిగింది. దేవుడు తనని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే దేవుడు, గాడ్ ఈజ్ లైఫ్, దేవుడు జీవమునిచ్చేవాడై ఉన్నాడు, దేవుడు జీవ ప్రదాత ఉన్నాడు, జీవాధిపతి అయి ఉన్నాడు. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మరి మానవుని యొక్క ఆత్మ నుండి విడిచి వెళ్ళిపోయారో అప్పుడు మనిషి యొక్క ఆత్మ ఏమైందంటే లైఫ్లెస్ స్పిరిట్ అయిపోయింది కదండి. లైఫ్లెస్ అని అంటే దీన్ని ఏమనొచ్చు మనం? లైఫ్లెస్ అంటే దాన్ని డెడ్ అనొచ్చు కదండి. ఇట్స్ లైక్ ఎ డెడ్ స్పిరిట్. లైఫ్లెస్ స్పిరిట్ అంటే ఒక డెడ్ స్పిరిట్ లాగా మనిషి యొక్క ఆత్మ, మృతతుల్యమైన ఆత్మ కలిగి ఉన్నాడు. అంటే మనం దేవుడు ఎప్పుడైతే ఆదాంకి చెప్పాడు, ఆ పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పి దేవుడు ఆదాంని హెచ్చరించాడు. తన ఆజ్ఞను అతిక్రమిస్తే తను నిశ్చయముగా చనిపోతాడని చెప్పి దేవుడు తనని హెచ్చరించినప్పటికీ మరి ఆదాము, అవ్వ దేవుని ఆజ్ఞను లెక్క పెట్టగా తిన్నారు. ఇది మనందరికి తెలిసినటువంటి స్టోరీ. అయితే అప్పుడు మరణము మొట్టమొదటిగా తన యొక్క స్పిరిట్ లోకి రావటం జరిగింది కదండి. తన స్పిరిట్ లోకి ఈ యొక్క మరణం ప్రవేశించింది. అదే విధంగా మనిషి దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డాడు, అంటే దేవుని యొక్క గుణగణాలతో సృష్టించబడ్డాడు. పాపము చేయక మునుపు మనిషికి ద్వేషం తెలియదు, మనిషికి అసూయ తెలియదు, మనిషికి ఈర్ష్య తెలియదు. ఈ యొక్క పాప లక్షణాలు, చెడు లక్షణాలు తన హృదయంలో లేవు. కానీ ఎప్పుడైతే తను పాపం చేశాడో అప్పుడు తన యొక్క ఈ యొక్క సోల్లో, తన హృదయంలో దేవుని లక్షణాలతో పాటు పాప లక్షణాలు కూడా ప్రవేశించినాయి, సాతాను లక్షణాలు కూడా ప్రవేశించినాయి. అంటే తన హృదయంలో ప్రేమ ఉంది, అలాగే ద్వేషం కూడా ఉంది. తన హృదయంలో కనికరం ఉంది, అలాగే ఎన్వి ఉంది. అంటే తన మనస్సు స్థాయిలో, మనస్సు లెవెల్లో మరణము ఈ యొక్క గుణాల ద్వారా, చెడు గుణాలు, సాతాను యొక్క గుణాలు, అతను పాపము చేయక మునుపు మనిషికి దైవ గుణాలు కలిగినటువంటి మనిషి పాపము చేసిన తర్వాత సాతాను గుణాలు కూడా తనలో ప్రవేశించినాయి. అంటే ఆ మృతతుల్యమైనటువంటి మరణకరమైనటువంటి లక్షణాలు తన హృదయంలో కూడా ప్రవేశించినాయి. తర్వాత బాడీ చూస్తే, బాడీ కూడా ఏంటండి ఒక సమయం తర్వాత మనం చనిపోతున్నాం. అందుకే బాహ్యంగా ఇది కనపడతా ఉంది. బాడీ అనేది బాహ్యంగా కనపడుతుంది కాబట్టి, విజిబుల్ గా ఉంది కాబట్టి మరణం మనకి ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది, డెత్. అయితే ఇప్పుడు మనం ఇందాక మనం అనుకున్నటువంటి ఆ టాపిక్ ని ధ్యానం చేద్దాం. తిరిగి జన్మించడం అంటే ఏంటి? తిరిగి జన్మించడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క అవతారమై ఉన్నారు, లేదంటే దేవుడు తన శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చిన వారుగా ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే ఆయనలో జీవముండెను కదండి, వెలుగుండెను, ఆ జీవముండెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో ఈయనలో ఉన్న జీవము మన యొక్క స్పిరిట్ లోకి ప్రవేశించినప్పుడు మన పాపముల నిమిత్తము దేవుని యొద్ద నుండి ఫర్గివ్నెస్ అనుగ్రహించబడింది కనుక ఈ మృతతుల్యమైనటువంటి ఆత్మ తిరిగి జీవాన్ని పొందుకోవటం జరుగుతుంది, తిరిగి జీవ ఆత్మ అవటం జరుగుతుంది.
కదండి. ఈ మృతతుల్యమైనటువంటి ఆత్మ, ఇప్పటి వరకు మృతతుల్యంగా ఉన్న ఈ ఆత్మ ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించారో ఈయనలో ఉన్న జీవము మన ఆత్మలోకి ప్రవేశించడం ద్వారా ఈ మృతతుల్యమైన ఆత్మ తిరిగి జీవ ఆత్మగా మార్చబడుతుంది. దీన్నే బోర్న్ అగైన్ అంటున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక పరిసయ్యుల అధికారి నికోదేము మరి యేసు ప్రభువాల వద్దకు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నారు, ఒక వ్యక్తి నీటి ద్వారా గాని ఆత్మ ద్వారా గాని తిరిగి జన్మించినట్లయితే అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని, పరలోక రాజ్యంలో చూడలేడని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే అతనికి అర్థం కాలేదు, ఒక వ్యక్తి ఎలా తిరిగి జన్మించగలుగుతాడు? నేను మరలా తల్లి కడుపులోకి వెళ్ళి తిరిగి జన్మించాలా? ఎలా జన్మించగలుగుతాము అని చెప్పి అంటున్నప్పుడు దేవుడు అంటున్నారు, అది ఈ లేఖనములు నువ్వు ఎరగకపోతే ఎలా అని చెప్పి అతన్ని హెచ్చరిస్తున్నారు. కాకపోతే దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ రోజున మనకి ఇవన్నీ కూడా మరి విశదీకరించి ఉన్నారు, మనకి తెలియజేస్తున్నారు. ఎలా అండి? ఈ యొక్క ఆత్మ తిరిగి ప్రవేశించినప్పుడు ఇది జరుగుతుంది. ఈ మృతతుల్యమైన ఆత్మ తిరిగి జీవాన్ని పొందుకుంటుంది. కాబట్టి మనము లివింగ్ బీయింగ్ గా మారుతున్నాం. మొట్టమొదటిగా ఏమవుతుందండి? మన యొక్క ఆత్మలోకి జీవం ప్రవేశించింది, లైఫ్ ప్రవేశించింది. సో వి బికేమ్ ఏ లివింగ్ బీయింగ్. గమనించండి, పాత నిబంధనలో చాలా మంది భక్తుల మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి అనేక కార్యాలు చేయడం చూస్తా ఉన్నాం. వారెవరిలో కూడా మరి మనలో నివసించేటువంటి ఆత్మ, దేవుని ఆత్మ లేదు. ఎందుకనంటే వారి యొక్క ఆత్మ తిరిగి జన్మించబడలేదు. అది మరొక అంశంలో మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఎలా నడిపించారు, నూతన నిబంధనలు ఎలా నడిపించారు, ఏంటి ప్రాముఖ్యమైన తేడా ఏంటి? ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నారు, స్త్రీలు కనిన వారిలో యోహాను కన్నా, బాప్తిస్మిచ్చి యోహాను కన్నా గొప్పవాడు పుట్టలేదు, కానీ పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడైన వాడు ఆయన కంటే గొప్పవాడని. ఎందుకు ఆయన కంటే గొప్పవాడు? పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపించారు, నూతన నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నారు, ఈ యొక్క వ్యత్యాసాన్ని మనం మళ్ళా ధ్యానం చేద్దాం. ఈ రోజు అయితే ఇది చూద్దాం. అయితే గమనించండి, ఈ యొక్క జీవము ఏం జరుగుతుందంటే, ఈ జీవము మన యొక్క స్పిరిట్ నుంచి ఇలా ఫ్లో అవుతుంది. మన స్పిరిట్ నుంచి చాలా జాగ్రత్తగా విందాం. ఈ ప్రపంచం అంతా ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ఉన్నటువంటి థియరీస్ కానీ, ప్రపంచంలో ఉన్న థియాలజీ కానీ, ఇవన్నీ ఏం ప్రయత్నం చేస్తుందంటే, మనిషి తన యొక్క బాడీ బాహ్య సంబంధమైన క్రియల ద్వారా జీవాన్ని, ఈ యొక్క ఆత్మను తిరిగి బ్రతికింప చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. గమనించండి, ఒక పుణ్య కార్యాలు చేయడం ద్వారా గాని, ధర్మ కార్యాలు చేయడం ద్వారా గాని, దాన ధర్మాలు చేయడం ద్వారా గాని, ఇవన్నీ కూడా బాహ్యంగా చేసేటువంటి ఈ పనుల ద్వారా మన యొక్క హృదయము బాగుపడాలని, అదేవిధంగా ఆత్మ తిరిగి జన్మింప చేయాలని చెప్పి అనే ప్రయత్నం జరుగుతుంది. ఇది అసాధ్యం. ఇది అసాధ్యం. ఎలా, ఎందుకు అసాధ్యం అని అంటున్నారంటే, మనం ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా చనిపోయిన వ్యక్తిని తిరిగి జన్మింప చేయలేము. ఎస్పెషల్లీ ఒక వ్యక్తి చనిపోతే ఆ శవము తనను ఏ విధముగానూ తిరిగి జన్మింప చేసుకోలేదు. అర్థమవుతుంది కదండి? ఒక శవము ఏ విధంగా కూడా తనను తిరిగి బ్రతికించుకోలేదు. అదేవిధంగా ఈ యొక్క బాహ్యమైన ఏ కార్యాల వల్ల కూడా ఈ యొక్క ఆత్మ, దేవుని ఆ నివాస స్థలమైనటువంటి ఆ ఆత్మ ఉండేటువంటి ప్రాంతం, మన ఆత్మ తిరిగి జన్మించడం, తిరిగి జీవించడం అనేది అసాధ్యం. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనము మన వర్క్స్ వల్ల, అంటే మన పుణ్య కార్యాలు, మన యొక్క ధర్మ కార్యాలు, వీటి వల్ల మనం రక్షించబడటం లేదు. మీకు ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, ఆత్మ జన్మించడం, ఆత్మ రక్షించబడటం లేదంటే ఆత్మ తిరిగి జీవింప చేయటం వల్ల ఏంటి ఉపయోగం అనేది.
గమనించండి ప్రియమైన వారులారా, మనందరికి తెలుసు మన యొక్క మరణం తర్వాత హెవెన్, హెల్ అని 2 స్థానాలు ఉన్నాయి. దేవునికి అనుగుణంగా జీవించిన వాళ్ళు, దేవునికి విధేయులై జీవించిన వారు పరలోకంకి వెళ్తారు. అదే విధంగా దేవునికి వ్యతిరేకంగా జీవించి పాపాలతో జీవించిన వారు హెల్ కి వెళ్తారని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఏ క్రైస్తవ మతమే కాదు, అన్ని మతాల్లో కూడా స్వర్గము నరకం ఉంది. అన్ని మతాల్లో కూడా పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు, పాపం చేసిన వాడు నరకానికి వెళ్తారంటారు. కానీ దాదాపు అందరూ పాపమే చేస్తున్నారు. అలాంటప్పుడు మరి ఎవ్వరు కూడా స్వర్గానికి అర్హులు లేరు. కానీ దేవుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చూడండి, ఈ యొక్క స్పిరిట్ ని దేవుడు జీవింప చేయడం ద్వారా ఆ జీవము మన సోల్లోకి ప్రవహిస్తుంది. అంటే తన ఆత్మ జీవించిన తర్వాత దేవుని యొక్క అంగీకరించి దేవుని యొక్క బిడ్డగా తను మారిన తర్వాత తన హృదయంలో, మనస్సులో ఈ జీవము ప్రవహించడం ద్వారా కార్యం జరుగుతుంది. అంటే ఒకప్పుడు బూతులు మాట్లాడేవాడు ఈరోజు బూతులు మాట్లాడలేడు. ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్నవాడు తన జీవితం మారుతుంది. ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపాలు చేసేవాడు ఈ రోజున తను చేయలేక తన మనస్సు తనకి రావటం లేదు, మనస్సుకి ఇష్టం కలగటం లేదు. ఎందుకు మనస్సుకి ఇష్టం కలగట్లేదంటే లోపల మార్పు జరిగింది. లోపల ఆత్మ తిరిగి జన్మించి ఆ జీవము ఈ యొక్క మన హృదయంలోకి ప్రవహించడం ద్వారా ఏం జరుగుతుంది? పాపము ఇష్టంగా కనిపించటం లేదు. ఒకప్పుడు చేసినటువంటి ఆ రోతగా అంతా, ఆ పాప పనులన్నీ కూడా రోతగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది కారణం. ఈ ఆత్మ నుంచి మన యొక్క సోల్లోకి జీవం ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఈ సోల్లోంచి బాడీలోకి జీవం ప్రవహిస్తుంది. కనుక మన బాహ్య సంబంధమైనటువంటి ప్రవర్తన కూడా మారిపోతా ఉంది. మన హృదయం మారింది, మన ఆత్మ తిరిగి జీవింప చేయబడింది, మన హృదయం మారుతూ ఉంది. అందువల్ల మన యొక్క ప్రవర్తన కూడా బాహ్యంగా మారుతూ ఉంది. దాన్ని ఏమంటారండి? మారు మనస్సు. మనం మారు మనస్సు పొందితే దానికి సరిపోయినటువంటి క్రియలు చేయండి అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇది ఏమవుతుందంటే ఆ మనస్సు మారటం వల్ల ఆటోమేటిక్ గా బాహ్య సంబంధమైన పనులు మారిపోతున్నాయి. ఆటోమేటిక్ గా తను ఇందాకేం జరుగుతుందండి? ఈ సోల్లోకి జీవం ప్రవేశించడం వల్ల తను ఇప్పుడు అంతకుముందు వల్లే కఠినుడుగా, అసూయపరుడుగా, లేదంటే ద్వేషించేవాడిగా ఉండటం లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ తను తాగటం వల్ల, దేవుని యొక్క ప్రేమ తన హృదయంలో నింపబట్టడం వల్ల తను కూడా ప్రేమించేవాడిగా మారాడు. కనుక ఇప్పుడు తను గుడ్ వర్క్స్ చేయగలుగుతున్నాడు. ఏమండి? గుడ్ వర్క్స్ చేయగలుగుతున్నాడు. ఇది డిఫరెన్స్, ఇది మేజర్ డిఫరెన్స్. ఈ గుడ్ వర్క్స్ చేయటం వల్ల తన ఆత్మ జీవింప చేయబడలేదు, కానీ తన ఆత్మ జీవింప చేయబడినందువల్ల తను గుడ్ వర్క్స్ చేయగలుగుతాడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, మరి చాలా మంది ఆత్మ జీవింప చేయకుండా కూడా మరి అందరూ గుడ్ వర్క్స్ చేయగలుగుతున్నారు కదా, అదేంటి, అది ఎట్లా అంటే, గుడ్ వర్క్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా బాహ్య సంబంధంగా, శరీర సంబంధంగా గుడ్ వర్క్స్ చేయగలుగుతున్నాం. కానీ అవి ఏవి కూడా మన ఆత్మను జీవింప చేయలేవు. ఎందుకంటే ఆ ఆత్మ ఎలా తిరిగి జీవించబడుతుందంటే దేవుని ఆత్మ ద్వారానే తిరిగి జీవింపబడుతుంది. మనం ముందుగా ఆదికాండం 2:7 చదివాం. ఆయన తన మానవుని యొక్క నాసికా రంధ్రాల్లో తన ఆత్మను ఊదగా, లేదంటే తన ప్రాణవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని చెప్పి, అలాగే మనిషి యొక్క హృదయంలోకి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క ఆత్మ జీవింప చేయబడుతుంది. ఇది బోర్న్ అగైన్. దిస్ ఇస్ కాల్డ్ బోర్న్ అగైన్. చాలా మంది క్రైస్తవులు అంటూ ఉంటారు, మీరు తిరిగి జన్మించారా, మీరు యేసు ప్రభువుని అంగీకరించారా? చాలా మంది యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరిస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యేసును ప్రభువుగా అంగీకరించమని. యేసు ప్రభువుని ప్రభువుగా అంగీకరించినప్పుడు మన హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకునేలా మీరు రక్షించబడతారనేసి.
మరి యొక్క ధ్యానాంశంలో మనం చూద్దాం ఏ విధంగా ఈ యొక్క ఆత్మ, ప్రాణము లేదా సోల్ లేదా బాడీ ఏ విధంగా విమోచించబడుతూ ఉన్నది. నిజంగా గమనించినట్లయితే క్రైస్తవ జీవితం అంతా కూడా అండి ఈ యొక్క సోల్లో సంపూర్ణ జీవం పొందటం. ఎందుకంటే పాపము చేసిన ఆదాము నుంచి ఏ విధంగా అయితే మరణతుల్యమైన లక్షణాలు మనలో ప్రవేశించాయో, ద్వేషము, అసూయ, అనేకమైన చెడ్డ లక్షణాలు, మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్తున్నాడు, హృదయంలో నుండి అనేకమైన చెడు విషయాలు వస్తున్నాయి. ఆ వ్యభిచారములు, ఇవన్నీ అతిక్రమాలు, దూషణలు, ఇవన్నీ కూడా మరి హృదయంలోంచి వస్తున్నాయి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో. అయితే క్రైస్తవ జీవితం అంతా కూడా ఏం జరుగుతుందంటే ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ మృతతుల్యమైన లక్షణాలను విసర్జించి వాటిని కొట్టివేసి దేవుని యొక్క లక్షణాలు మరింతగా పెంపొందించుకునేటువంటి ఆ యొక్క ఏమంటారు పెంపొందించుకోవటమే క్రైస్తవ జీవితం. అయితే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ యొక్క దేహము కూడా ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ ద్వారా తిరిగి జీవింప చేయబడుతుంది. దాన్ని పునరుత్థానము అంటున్నారు. మొట్టమొదటిగా ఆత్మ తిరిగి జీవింప చేయబడింది. మనం బ్రతుకుతున్నంత కాలము మన యొక్క హృదయము తిరిగి జీవింప చేయబడుతూ ఉంది కదండి. మన చెడుని బయటికి తోసివేసి, లేదంటే చెడుని చంపివేసి, చెడు లక్షణాలను చంపివేసి దైవ లక్షణాల్లో పెరుగుతూ, దైవ స్వభావంలో పెరుగుతూ ఉంటూ ఉన్నాము. అది క్రైస్తవ జీవితం. దాని ద్వారా మన యొక్క సోల్ తిరిగి జీవింప చేయబడుతుంది, రెస్టోర్ చేయబడుతుంది. తర్వాత మనం చనిపోయిన తర్వాత ఈ మృతతుల్యమైన దేహము దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా తిరిగి లేపబడుతూ ఉంది. దాన్నే పునరుత్థానము అంటున్నారు. యేసు ప్రభు అంటున్నారు, నన్ను అంగీకరించిన వారిని అంత్య దినమున నేను లేపుదును, అది దేవుని చిత్తము, నా తండ్రి చిత్తము అని చెప్పి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, ఇది అప్పుడు మనము ఏదైతే కోల్పోయామో, మొదటి ఆదాము పాపము చేయటం ద్వారా మనిషి ఏ స్థానాన్ని అయితే కోల్పోయాడో, ఏ యొక్క ఆ మహిమను కోల్పోయాడో, తిరిగి ఆ మహిమ మొత్తం కూడా సంపూర్ణంగా పునఃస్థాపన, రెస్టోర్ చేయబడుతూ ఉంది. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇది అయితే ఈరోజు మరి తిరిగి జన్మించడం అంటే ఏంటనేది మనం ధ్యానం చేసుకుందాం. మరొక వీడియోలో మనం పరిశుద్ధాత్మ గురించి, మరి క్రైస్తవ జీవితంలో మరి ఎలా అనేక అంశాల గురించి ధ్యానం చేద్దాం. దేవునికి కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.